అక్టోబర్ నుంచి మద్యం పాలసీలు మారిపోతూ ఉన్నాయి. క్వార్టర్ 90 రూపాయలుగా రాబోతుంది. ఎలా అనిపించింది సార్? ఏ బ్రాండ్ అయినా సరే, ఎంతటిది అయినా సరే. మద్యం ఆపేయటం చాలా మంచిదండి. ఇప్పుడు వాళ్ళు ఏదో వ్యాపారం చేసారని ఇంకోళ్ళు చేయలేదనేది కాదు కానండి, మద్యం ఆపేయటం మహిళలకి ఎంతో సంతోషపడతారండి. అది ఇప్పుడు నేను మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా నేను ఎప్పుడోసారి తాగుతాం, అలా కాదు. మద్యం ఆపేయటమే మహిళలు శుభ్రంగా ఉంటేనే మనం ప్రయాణం. అది మద్యం ఆపేయటమే కరెక్ట్ అండి. ఇప్పుడు ఏదో ఇప్పుడు 220, 230 అమ్మేది ఇప్పుడు 80 రూపాయలకి 70 రూపాయలకి ఇస్తానంటున్నారు. అదైనా కానీ కరెక్ట్ కాదేక. మద్యం ఆపేయటం అంటే ఆపేయటమే. ఆపేసేసి ప్రయాణం చేయటం చాలా మెరుగండి. ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారు మద్యం ఆపేయటం మీకు ఒక నమస్కారం అండి. అది ఆపేయటం మెరుగు. ఎందుకంటే మహిళలు కానీ పిల్లలు కానీ అభివృద్ధి చెందాలంటే మద్యం ఆపేయటం మెరుగు. మరి మందు బాబులు తట్టుకోలేరు కదా. తట్టుకోలేకపోయినా తర్వాత వాళ్ళకి ఏదో దారి ఉంటుందండి. దారి ఉండదు అనేది చెప్పను. అప్పుడు లేకపోతే ఆ ఊరు ఉంది, ఆ ఊళ్ళో ఇప్పుడు ఎవడో రాకపోతే ఇప్పుడు దీనివల్ల ఎంత ఇబ్బంది అండి. ఇప్పుడు అదే మద్యం రేటు తగ్గుద్ది, తగ్గేటప్పటికి కాయ తాగడం 2 కాయలు తాగుతాడు. ఏదైనా మద్యం ఆపేయటం చాలా మంచిదండి. అది నా కోరిక. ఇప్పుడు ఈ దసరాకి, ఈ దీపావళి టైంలో 3 గ్యాస్ బండ్లు ఫ్రీ, అలాగే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేయడం ప్రారంభిస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇది ఎలా అనిపిస్తుంది సార్? చాలా మంచిదండి అది. ఇప్పుడు గ్యాస్ బండ్లో ఉచితం అంటే మహిళలు ఎంతో సంతోషపడేది. ఇప్పుడు బస్సు ప్రయాణం ఇప్పుడు మహిళలకి ఇప్పుడు ఈ నెలకా నుండి పిల్లలే అమ్మఒడి అనేది కానీ, లేకపోతే పిల్లలకి నెలకి 1500 కూడా చాలా తల్లికి వందనం అనేది చాలా మంచి పని అండి. అలాంటివన్నీ కొనసాగించుకుంటూ ఉండటం చాలా మంచిదండి. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం 100 రోజులు కంప్లీట్ అయింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కలయిక ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇద్దరు ప్రయాణం చేయటం అందరికీ, లేబర్కి కానీ ప్రజలకు కానీ చాలా అభివృద్ధి చెందుతున్నారు. చాలా బాగా ఉందండి అది. ఇద్దరు కలయిక ఇట్టాగే కొంతకాలం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నామండి. మధ్యలో వీళ్ళకి కలతలు రాకుండా ఇద్దరు ఒకే ప్రయాణం చేస్తే కొంతకాలం ప్రయాణం ముందుకెళ్ళద్దు అనేది మా ఆశ అండి. జగన్మోహన్ రెడ్డి 2019, 2024లో ముఖ్యమంత్రి ఉన్న టైంలో మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చాడు. మద్యపాన నిషేధం చేసేస్తా, అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండొచ్చు, మీ తాలిబొట్లు తెగిపోవు, నేను మాటిస్తున్నానంటూ దశల వారీగా మద్యపాన నిషేధం చేసేస్తా, మీరు ఇంకా అధైర్యపడవద్దు, నేనున్నాను, మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పి ప్రగల్భానాలు పలిగి మీటింగ్లు పెట్టి రకరకాల మాటలతో ఊదరగొట్టేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపానం తగ్గిస్తానంటాం పక్కన పెట్టేసి చేసిన పని ఏంటో తెలుసా? మొత్తం మద్యపానాన్ని ఒక 3 నెలలు 4 నెలలు ఆపేసి తన సొంత ఫ్లెక్సీల ద్వారా, అంటే జగన్మోహన్ రెడ్డికి ఫోటోలు పిచ్చ, అలాగే ఫ్లెక్సీలు పిచ్చ ఎక్కువ కదా, మొత్తం ప్రభుత్వము దానికి రూపకర్తగా ఇక మొత్తం ఇంకా ప్రైవేట్ కారణంగా ఏమీ లేకుండా మొత్తం ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే టెండర్లు వేసి, టెండర్లు కూడా ఆ గవర్నమెంట్ తరపున ఉన్న వాళ్ళకే కొద్దిగా ఉండేటట్లు లైన్ చేసుకుంటూ ఆఖరికి ఆ టెండర్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులనే పెట్టి ఒక ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వినూత్న కార్యక్రమం ఏం జరిగిందంటే, దశల వారీగా తగ్గిస్తానని చెప్పి ఒక 5-6 ఊర్లకి ఒక బెల్ట్ షాప్ పెట్టాడు. అలా పెట్టుకుంటా క్వార్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపాయలు అనుకుందాం, దాన్ని 150 రూపాయలు చేశాడు. రఫ్గా చెప్తున్నా ఫిగర్, అంటే రెట్టింపు అనమాట. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి? మద్యం ధర పెరిగితే తాగేవాళ్ళు తగ్గుతారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఆలోచన. కానీ మద్యానికి అలవాటు పడినోడు ఏం ఆలోచిస్తాడో తెలుసా? ఎంత రేట్ ఎక్కువైనా పర్లేదు, ఆ రోజున తాగామా, ఆనందించామా, ఇంటికాడికి వెళ్ళి పడుకున్నామా, మళ్ళీ తెల్లారిందా, మందుబాబుల పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇది ఆసరాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఓన్లీ మద్యంలో కొన్ని కోట్ల రూపాయలు వెనకేసాడంటలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దశల వారీగా తగ్గిస్తానని చెప్పి అక్కడక్కడ మొత్తం షాపులను ఏర్పాటు చేసి మొత్తం వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులనే పెట్టి పక్కాగా రూపాయి ఎటు వెళ్ళలేకుండా మొత్తం తన జేబులో పడేలాగా పక్కా మాస్టర్ ప్లాన్ గీసుకొని మద్యపానాన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్నాడు. అయితే చంద్రబాబు గారు ఈ రోజున లిక్కర్ పాలసీల గురించి కొద్ది పక్కన మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి గురించి మీకు ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఇలా ఏర్పాటు చేశాడో ఇక దశల వారీగా మద్యపాన నిషేధం పక్కన పెట్టి మర్చిపోయాక
ఇక దశల వారీ లేదు, అక్క చెల్లెములు లేదు, తాలిబొట్లు ఇవన్నీ అయిపోయినాయి. అప్పుడు ఎలక్షన్లోకి వెళ్ళడం కోసం మాటలన్నీ ఈ రోజున నీవేరిపోయి మొత్తం పక్కకి వెళ్ళిపోయాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యలో వస్తున్న ఆదాయానికి ఇంకా అట్రాక్ట్ అయ్యి కొత్త కొత్త బ్రాండ్లు నాసిరకం ముందు, ఎందుకంటే నాసిరకం ముందు అందించడం వల్ల ఎవడైనా విరక్తి కలిగి మానేస్తాడని చెప్పి ఇంకొక గేమ్ ప్లాన్ చేశాడు. కానీ నాసిరకం ముందా ఏముందా అని చెప్పి ప్రజలు ముందు బాబులు ఆలోచించరు కదా. ఏది కిక్కెక్కుద్దా, ఏది తాగారా, ఏది మనకు సుఖాన్ని ఇస్తుందని చెప్పి ఆ రకంగా చూసుకునేవాళ్ళు. ఏది తాగినా కిక్కెక్కేసేది. ఏ భూమ్ అంటాడు, ప్రెసిడెంటియల్ మెడల్ అంటాడు, పవర్ స్టార్ అంటాడు, 3 క్యాపిటల్స్ అంటాడు, ఇలా రకరకాల మద్యం బ్రాండ్లు పెట్టేసి వీటిలో కామన్ పాయింట్ ఏంటంటే నాసిరకం ముందు. ఈ నాసిరకం ముందు తాగైనా సరే కనీసం ప్రజలు ఆగిపోతారేమో అని చెప్పి జగన్ యొక్క ఆలోచన. కానీ ఇదే ఆలోచన జగన్ మళ్ళీ క్యాష్ చేసుకొని ఏం చేశాడంటే ఈ సొంత మద్యం తయారు చేసాడు అనమాట. ఈ కల్తీ మద్యంలో ఏం జరిగిందంటే నాసిరకం ముందు రావడంతో అనేక మంది తాగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సైడ్ ఎఫెక్ట్లు రావడం, కిడ్నీలు కొట్టేయడం, లివర్ ప్రాబ్లంలు రావడం, ఇలా ఏది చూసుకున్నా సరే అనారోగ్యాల బారిపడి మంచాన బారిన పడి నరాల వీక్నెస్ వచ్చి చనిపోయిన వాళ్ళు అనేక మంది. అఫ్కోర్స్ ఇందులో యువకులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ ఈ లిక్కర్ ఎఫెక్ట్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అక్క చెల్లెమ్మల విషయం మళ్ళీ ఎక్కడ కూడా గాల్లో కలిసిపోయింది. తాలిబొట్లు తెగిపోతున్నా సరే జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలా రానున్న క్రమంలో కూడా ఏమైనా చూసుకుంటే కనుక 5 సంవత్సరాలు చేసిందల్లా ఇదే. ఎందుకంటే మద్యపాన నిషేధం అంటూ ఒక బూటకొక మాట, తాలిబొట్లు అంటూ ఒక బూటకొక మాట, ఇలా మాటలు చెప్పుకొని మద్యపానాన్ని ఏరులై పారించి నాసిరకం మందు మొత్తం సరఫరా చేయించి కొన్ని కోట్ల రూపాయల మద్యం నుండి వెనకేసి మద్యం కుంభకోణంలో అగ్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. పక్కా రేపేళ్ళలో దీని గురించి ఎంక్వైరీ కూడా జరుగుతుంది, పూర్తి ఆధారాలు బయటకు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు గారు చేసే పని ఏంటి తెలుసు? అక్టోబర్ 1వ తారీఖు నుండి, మొన్న రీసెంట్గా 1వ తారీఖు నుండి మద్యం పాలసీని మొత్తం రూపురేఖలుగా మార్చారు. క్వార్టర్ ఏదైనా సరే మనకి ఏదైనా బ్రాండ్ మంచిది పక్కాగా క్వాలిటీ ఉండే మందు, అసలు అఫ్కోర్స్ మందులో క్వాలిటీ లేదు ఏదైనా ఒకటే అనుకోండి, క్వాలిటీ ఉన్న మందు నాసిరకం మందు లేకుండా అన్ని సర్టిఫై చేసి 90 రూపాయలకి ఈ రోజున ప్రతి ఒక్కరికి మద్యపానం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో గ్రహించాల్సింది మద్యపానం నిషేధం చేయడం చాలా వరకు కరెక్ట్. కానీ మందుబాబులు ఒకవేళ మద్యం ఆగితే కనుక దీనివల్ల అనర్థాలు చాలా దారుణంగా ఉంటాయి. మద్యపానాన్ని ఆపలేమంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని స్పీచ్లు కూడా ఇచ్చారు. సో ఇది ఏమైనప్పటికీ ఈరోజు ప్రభుత్వం డబ్బు అంతా కష్టపడే రూపాయి అంతా మద్యానికిను వీటికి వ్యత్య మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు తప్ప కుటుంబాన్ని పోషించుకోవడానికి రూపాయి కూడా ఇంటికి పట్టుకెళ్ళలేదని చెప్పి ఆలోచించి మీరు తాగాలనుకుంటే కొద్ది ఖర్చు వ్యయం తగ్గించి మీకు 90 రూపాయలకి ఇస్తాం, మిగతా మీరు కుటుంబంతో సంతోషంగా బతకండి అంటూ చంద్రబాబు ఆలోచనకి ఇది ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చంద్రబాబు గారు తీసుకున్న ఈ మద్యం పాలసీ వల్ల నాసిరకం ముందు అరికట్టబడుతుంది. నెక్స్ట్ మంచి క్వాలిటీ ఉన్న ముందు వస్తుంది. తర్వాత దీంట్లో ఉన్న మేలు ఏంటంటే కొద్దిగా రూపాయలు మీరు వేస్ట్ దాన్ని ఖర్చు పెట్టడం కన్నా కుటుంబాన్ని కొద్దిగా పోషించుకోవడానికి ఒక రూపాయి మిగులుద్ది. ఎందుకంటే మీరు మద్యం కొనుక్కునేటప్పుడు కొన్ని వందల రూపాయలు పెట్టి దాన్ని తగలెట్టుకుంటారు కాబట్టి ఆ రూపాయల మీదే మీ కుటుంబానికి ఉపయోగపడితే బాగుంటుందని చెప్పి ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు గారు ఈ రోజున మద్యం పాలసీని కొద్ది తగ్గించి రూపురేఖలు మార్చి టెండర్లు పెట్టి ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియ అంతా ప్రారంభంగా కాబోతూ ఉంది. ఈ రోజున మందు బాబులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చంద్రబాబు గారు మీలాంటి మందు బాబుల యొక్క కష్టాలను గుర్తెరిగి, ఆడపిల్లల యొక్క కష్టాలు కూడా గుర్తెరిగి డబ్బులంతా నాశనం చేసుకున్నారని చెప్పి ఆలోచించి ఈ రోజున ప్రతి రూపాయి మీ కుటుంబానికి చేరేలా ఆలోచించి చంద్రబాబు చేసిన వినూత్న కార్యక్రమం. సో దీని గురించి మధ్య రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉంటుందో తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి.